రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జలధార జలహారతి పథకం ద్వారా కాలువల్లో పూడికలు తీస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. నాగులుప్పలపాడు మండలంలోని చెరువులకు నీటి ప్రవాహాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో మొత్తం 5 ఫీడర్ కాలువ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్తో కలిసి కలెక్టర్ 3 ఫీడర్ కాలువల్లో ఉన్న ముళ్ల పొదలను జేసీబీ యంత్రాలతో తొలగించే పనులు ప్రారంభించారు. మరో 2 ఫీడర్ కాలువల పనులను ఉపాధి హామీ కూలీల ద్వారా చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పనుల ద్వారా వర్షపు నీటి సంరక్షణ, చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంపు, భూగర్భ జలాల అభివృద్ధి వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఎమ్మెల్యే విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ వాగులు ఇవన్నీ మన కుంటలు, దాని తర్వాత నదిలోకి లేకుంటే చెరువుల్లోకి వెళ్ళడానికి చాలా కాలువలు పుడిపోయి ఉన్నాయి. చెట్లు గిట్లు ఇవన్నీ మొలుస్తున్నాయి. ఇవన్నీ తీస్తే ఈ చెరువులకి కుంటలకి వెళితే నీరు అక్కడ చెరువులలో చేరి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 3 నుంచి 5 మీటర్ల లోపల మన గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. జలహారతి జలధార ప్రోగ్రాంలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి ఛానల్ సుమారు 4 గ్రామాలకి కలిపి కొన్ని మేజర్ ట్యాంక్స్ను కూడా కలుపుకుంటూ పోతున్నటువంటి ఒక ఛానల్ని క్లియర్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ముంతాజ్ తుఫాన్లో మనకి ఈ ఛానల్స్ అన్నీ కూడా క్లియర్గా లేకపోవడం వల్ల ముంపుకు గురవడం జరిగింది. అందులో ఎక్కువగా చాలా కాలం వరకు కూడా ఈ ఛానల్ అంతా కూడా ఈ చిల్ల చెట్లతో, తుమ్మ చెట్లతో నిండిపోయి ఉన్నది. ఈ నరేగా వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి చేయడానికి వీలు లేకుండా ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ చిల్ల చెట్లు తొలగించడానికి సుమారు 2 జేసీబీలు ఇక్కడ అరేంజ్ చేశారు. సో దీని ద్వారా ఈ పెద్ద చెట్లన్నీ కూడా తొలగిస్తే మన నరేగా వర్క్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.